శ్రీకాళహస్తిలోని భాస్కర్ పేట నందు ఉన్న చేనేత కార్మికులకు బీజేపీ పార్టీ మరియు మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం మరియు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చేనేత కార్మికుల వద్ద మహిళా మోర్చా నాయకులు చేనేత బట్టలు కొనుగోలు చేశారు. కొంతమంది చేనేత కార్మికులను సన్మానించారు. చేనేత కార్మికులను కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. మహిళా మోర్చా నాయకురాలు మాట్లాడుతూ చేనేత రంగం భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి అని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత ఉపాధి కల్పించే అతిపెద్ద పరిశ్రమ చేనేత రంగం అన్నారు. జాతీయ చేనేత దినోత్సవ స్ఫూర్తితో నేతన్నలకు మరింత ప్రోత్సహించే విధంగా నేడు వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించామన్నారు. చేనేత వృత్తిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోందన్నారు. మహాత్మా గాంధీ బంకర్ బీమా యోజన పథకం, ప్రధానమంత్రి జన్ బీమా యోజన పథకం, వీవర్స్ ముద్రా స్కీమ్, ముద్రా లోన్ స్కీమ్ యొక్క సిఫార్సు ప్రైమరీ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీలకు మార్కెటింగ్ ప్రోత్సాహం ఇస్తుందన్నారు. చేనేత ఉత్పత్తులకు ఆప్కో ద్వారా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుందన్నారు. నామమాత్ర ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అదే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన స్కీమ్. ఈ పథకాన్ని కేంద్రం 2015లో అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఇందులో సుమారు 35 కోట్ల మంది చేరున్నారని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. మగ్గాల ఆధునీకరణకు ప్రతి చేనేత కార్మికుడికి 24,000 ఇస్తుందన్నారు. చేనేత వస్త్రధారణ ఆరోగ్యదాయకమని, ప్రతి ఒక్కరూ చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. కులమతాలకు సంబంధం లేకుండా అనేక మంది చేనేత రంగంలో పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చేనేత కార్మికులకు అండగా నిలవాలన్నారు. ప్రతి ఒక్క కార్మికునికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చూడాలన్నారు. రాష్ట్రంలోని చేనేత కమిటీల్లో కార్మికులను చేరిస్తే వారి కష్టాలు ప్రభుత్వానికి చేరి కార్మికులకు మరింత లబ్ధి చేకూరే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేనేత కార్మికులకు అండగా ఉండి వారు తయారు చేసే బట్టలను కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని కోరారు. జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత, జై చేనేత. నరేంద్ర మోడీ గారు చేసిన చేనేత వృత్తుల్ని ప్రోత్సహిస్తూ ఆగస్టు 7వ తారీఖున 2015 ఆగస్టు 7వ తారీఖు జాతీయ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీన్ని విస్తృతం చేయాలని, చేనేత వస్త్రాలను ప్రోత్సహించి కార్మికులకు ప్రోత్సహిస్తూ వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ బీమాలు కట్టిస్తే వాళ్ళకి ఏదైనా అపాయకరమైన సంఘటన జరిగినప్పుడు వాళ్ళకి జీవిత బీమా కల్పిస్తుందని ఇక్కడికి రావడం జరిగింది. సీనియర్ మేడం, సీనియర్ చేనేత కార్మికుడు. వెనక్కి పెట్టుకోండి. అదేం కాదు, అదేం కాదు, ఫోటో ఇచ్చి బయటకు వచ్చి దొంగ మగ్గం వేస్తుంది. అందులో నాది వైట్ కవర్.